సో సెమ్ కి ఎట్లా ప్రిపేర్ కావాలి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలా లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బ్యాంక్ పంపిస్తారా అండ్ ఇంకొకటి ఇన్వెస్టిగేటింగ్ ఎట్లుంటుంది సెమ్ లో అండ్ కాపీ కొట్టి దొరికితే ఇంకేమైనా అవుతుందా. సో ఇవన్నీ ప్రాపర్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాం వీడియోలో అయితే. ఇంకోటి మీరు ఒకవేళ ఫస్ట్ టైం సెమిస్టర్ అటెంప్ట్ చేస్తున్నారు అండ్ ఫస్ట్ టైం రాస్తున్నారు అంటే యు ఆర్ ద లక్కీ పర్సన్స్, బికాస్ దీనిలో డీటెయిల్ గా బేసిక్ నుంచి చెప్తా సెమిస్టర్ ఎట్లా ఉంటది అండ్ ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంటి అని చెప్పి. అండ్ కమింగ్ ఎవరైతే సెమ్ ప్రిపేర్ అవుదాం అనుకున్నా అండ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఒకవేళ స్కిప్ చేస్తే అర్థం కాదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్ అయితే మెయిన్లీ వీడియో వచ్చి 3 పార్ట్స్ అయితే డివైడ్ చేస్తా. పార్ట్ 1 వచ్చి ఇంట్రడక్షన్ చెప్తా, సో సెమ్ ఎట్లుంటది ఏంటి అని చెప్పి మీద చెప్తా. కమింగ్ టు పార్ట్ 2 వచ్చి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ చెప్తా. అది లైక్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, మీరు ఎట్లా అటెంప్ట్ చేయాలి ఏంటి అని చెప్పి లైక్ ప్యాటర్న్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. కమింగ్ టు పార్ట్ 3 వచ్చేసరికి కంప్లీట్ గా మీ డౌట్స్ డూ అండ్ డోంట్స్ సెమ్ కి ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంటి అని చెప్పి కంప్లీట్ గా పార్ట్ 3 లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చి పార్ట్ 1 అండ్ ఇంట్రడక్షన్ సెమిస్టర్ గురించి. కంపేర్ టు మిడ్స్ సెమిస్టర్ చాలా ఇంపార్టెంట్, బికాస్ మీరు కంపేర్ చేసుకోవచ్చు మిడ్ 1 మిడ్ 2 ఎంత లైట్ ఉంటుందో అలా ఫెయిల్ అయినా పాస్ అయినా అంత పట్టించుకోరు అండ్ మీకేం సప్లీలు పడవు. బట్ కంపేర్ టు సెమ్ లో ఫెయిల్ అయ్యారు అంటే మీకు సప్లీ పడుతుంది, అంటే నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి, మీకు చాలా సర్టిఫికేట్స్ వస్తుంటాయి. సో ఇట్లా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. సో సెమ్ వచ్చి మెయిన్లీ బేసికలీ 60 మార్క్స్ ఉంటుంది అండ్ అది నెక్స్ట్ ప్యాటర్న్ లో చెప్తా. 60 మార్క్స్ అయితే ఉంటుంది, బట్ పాస్ మార్క్స్ వచ్చి 21 అట్లా ఉంటుంది. అండ్ కమింగ్ టు మీకు మిడ్స్ వచ్చి యావరేజ్ అటు ఇటు వచ్చినా రాకపోయినా అంత ఫరక్ పడదు, బట్ సెమిస్టర్ అయితే పక్కా పాస్ అవ్వాలి. సో అంత ఇంపార్టెంట్ సెమిస్టర్ అనేది. అండ్ కమింగ్ టు మీకు మంచి CGPA రావాలన్నా మంచి గ్రేడ్స్ రావాలన్నా మెయిన్ గా ఈ సెమిస్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే మీరు ఎట్లా రాస్తారు ఎట్లా ఇస్తారు ప్రెజెంటేషన్ అని చెప్పి. సో అయితే ఇది అంత లైట్ తీసుకోకండి సెమిస్టర్ ఎగ్జామ్ అనేది. కమింగ్ టు పార్ట్ 2 కంప్లీట్ గా పేపర్ ప్యాటర్న్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ JNITC IT గురించి మాట్లాడతా. అండ్ ఇంకా ఎవరైనా బయట కాలేజ్ వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తుంటే సో మాక్సిమం ఇదే పేపర్ ప్యాటర్న్ ఉంటుంది, సో చెక్అౌట్ చేయండి. సో ఏంది పేపర్ ప్యాటర్న్ ఏంటి అని అంటే బేసికలీ 60 మార్క్స్ ఉంటాయని చెప్పిన కదా. 60 మార్క్స్ లో 10 మార్క్స్ వచ్చి పార్ట్ ఏ కింద డివైడ్ అవుతుంది. పార్ట్ ఏ వచ్చి 10 మార్క్స్ ఉంటుంది. ఆ 10 మార్క్స్ ఈచ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, అంటే 1 క్వశ్చన్ వచ్చి 1 మార్క్, అంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి బేసికల్లీ. ఓకే, 1 into 10 10 మార్క్స్. పార్ట్ ఏ అయిపోయింది ఇక్కడ 10 మార్క్స్. ఇంకా 50 మార్క్స్ ఎట్లా డివైడ్ అవుతుంది అంటే పార్ట్ బి. ఎన్ని రాయాలి మీరు టోటల్ గా పార్ట్ బిలో అంటే 5 క్వశ్చన్స్ రాయాలి. 5 ఎన్ని మార్క్స్ అంటే 5 into 10 50 మార్క్స్. ఓకే, అంటే ఓన్లీ 5 క్వశ్చన్స్ రాయాలా సెమ్ అయిపోతుంది అంటే లేదు. ఒక్కొక్క క్వశ్చన్ లో ఏబి ఉంటాయి, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. సో ఫస్ట్ క్వశ్చన్ లో 5 10, సెకండ్ క్వశ్చన్ లో 5 అట్లా ఉంటుంది. సో ఇట్లా 60 మార్క్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ చాప్టర్ లో టోటల్ ఎన్ని అడుగుతాడు అంటే 4 క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ 2 దాంట్లో 2 ఉంటాయి, నెక్స్ట్ 3 దాంట్లో 2 ఉంటాయి. సో ఆర్ ఇస్తాడు 2 అయినా రాయి 3 అయినా రాయి అని చెప్పి. సో అర్థమైనట్టుంది మీకు 2 లో 3 లో ఏదో ఒకటి వచ్చి ఉంటే అది రాసుకోవాలి మెయిన్లీ. ఓకే, బట్ కొన్ని ఆన్సర్స్ ఎట్లుంటాయి అంటే లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. ఈవెన్ ఒకటి కూడా అడగచ్చు, అంటే ఏబి లైక్ 5 అడగకుండా ఒకటే క్వశ్చన్ ఇచ్చి 10 మార్క్స్ కూడా అడగచ్చు. ఓకే, సో ఇది పేపర్ ప్యాటర్న్ గురించి. అండ్ మన ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఈచ్ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని చెప్పి ప్రాపర్ గా డివైడ్ అవుతుంది. లైక్ ఎట్లా అంటే పార్ట్ ఏలో మీకు ఎన్ని చెప్పినా 10 క్వశ్చన్స్ వస్తాయని చెప్పిన 10 క్వశ్చన్స్ ఎట్లా డివైడ్ అవుతుంది అంటే ఫస్ట్ యూనిట్ అండ్ నెక్స్ట్ 2 వచ్చి సెకండ్ యూనిట్, నెక్స్ట్ 2 వచ్చి థర్డ్ యూనిట్, నెక్స్ట్ 4th 5th అట్లా. సో ఈచ్ యూనిట్ లకి 2 వస్తాయి. సో 10 క్వశ్చన్స్ కవర్ అయిపోయినట్టే. యాజ్ ద సేమ్ థింగ్ పార్ట్ బి లో కూడా అంతే. సెకండ్ థర్డ్ క్వశ్చన్ అండ్ 2 or 3 అంటే ఈ రెండు ఫస్ట్ యూనిట్ లెక్కలు వస్తాయి. 2 లో ఏబి ఉంటాయి, 3 లో ఏబి ఉంటాయి. బట్ 2 3 వచ్చి ఫస్ట్ యూనిట్ లెక్కలు ఉంటాయి, ఆర్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ అయినా వస్తుంది సెకండ్ రాయ్, థర్డ్ అయినా వస్తుంది థర్డ్ రాయ్. సేమ్ థింగ్ అట్లా ఎన్ని ఉంటాయి 2 3 ఫస్ట్ యూనిట్ లెక్కలు 2 క్వశ్చన్స్ యూనిట్ లెక్కలు. కమింగ్ టు 4 5 నెక్స్ట్ 6 7 తర్వాత 8 9 10 11. సో ఇట్లా యూనిట్ కి 2 వస్తాయి. 2 లో మళ్ళీ సబ్ ఏబీలు ఉంటాయి. సో ఇది ప్రాపర్ గా డివైడ్ అవుతుంది. అండ్ సేమ్ థింగ్ యూనివర్సిటీ కూడా అట్లా ఉంటుంది, బట్ ఆస్కింగ్ ఆఫ్ మార్క్స్ డివైడ్ చేసేది కొంచెం వేరే ఉంటుంది. కమింగ్ టు మన గురునానక్ యూనివర్సిటీ వాళ్ళ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే దీనిలో కొంచెం అంటే పేపర్ ప్యాటర్న్ అడిగే విధానం ఎట్లుంటది అంటే ఇష్టం వచ్చినట్టు అడుగుతాడు. నేను ఇప్పుడు JNITC IT ఎట్లా ఉంటుంది ఫిక్స్డ్ ఉంటుంది, అది వస్తుంది అంటే అట్లనే ఉంటుంది పేపర్ ప్యాటర్న్. బట్ యూనివర్సిటీకి ఎట్లుందంటే వాళ్ళ ఇష్టం. లైక్ నేను చెప్పిన ఏబీలో 5 ఉంటుంది 10 అవుతుంది అని చెప్పి. బట్ యూనివర్సిటీలో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా అడుగుతుందంటే ఒకటి 6 మార్క్స్, ఒకటి 4 మార్క్స్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పోతే ఒకటి 4 ఒకటి 6, అంటే ఆన్సర్ బట్టి వాళ్ళ మార్క్స్ బట్టి ఇష్టం వచ్చినట్టు అడుగుతారు. అండ్ కమింగ్ టు పార్ట్ ఏలో ఇక్కడ ఓన్లీ 1 మార్క్ ఉన్నాయి, బట్ యూనివర్సిటీ పేపర్ ప్యాటర్న్ వచ్చేసరికి 2 మార్క్స్ ఉండొచ్చు. లైక్ వాళ్ళ ఇష్టం పేపర్ ప్యాటర్న్, బట్ 60 మార్క్స్ గా ఉంటది. అడిగే విధానం ఆస్కింగ్ ఆఫ్ పేపర్ ప్యాటర్న్ అనేది వాళ్ళ ఇష్టం. బట్ మీరు ఏం చేయాలంటే మీకు ఇక్కడ సొల్యూషన్ లేదా ఎట్లా ప్రిపేర్ కావాలంటే మీరు
కాన్సెప్ట్ తరవై అండ్ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తరవై వెళ్తే యూ కెన్ అటెంప్ట్. ఓకే, సో అదే మీకు ఉన్న ఒక చిన్న టిప్. బట్ జిఎన్ఐటి ఐటీసీ వాళ్ళకి అండ్ అదర్ కాలేజెస్ ఎవరైనా చూస్తుంటే మాక్సిమం ఇదే ప్యాటర్న్ ఉంటుంది. పార్ట్ ఏ వచ్చి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. అండ్ కమింగ్ టు పార్ట్ బి వచ్చి 5 క్వశ్చన్స్ రాయాలి. అదే 5 into 10 50 మార్క్స్ అయితే అయిపోతుంది. సో ఇది పేపర్ ప్యాటర్న్ మన జేఎన్ఐటీసీ, ఐటీఎన్ యూనివర్సిటీ, ఇంకొకరైనా బయట కాలేజెస్ కూడా చూస్తే సో చెప్పేసిన పేపర్ ప్యాటర్న్ ఇట్లుంటది. పేపర్ ప్యాటర్న్ వచ్చి ఫైనల్లీ పార్ట్ 3 అయితే వచ్చేసినాం. మీ డౌట్స్ అన్ని ఇక్కడ క్లారిఫై అయిపోతాయి. సో ఫస్ట్ ఏం మాట్లాడుకుందాం అంటే ఎట్లా ప్రిపేర్ కావాలని చెప్పి. బేసికలీ గైస్ మెయిన్లీ ఫోకస్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద పెట్టండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ క్వశ్చన్స్, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి ఆర్ పీడిఎఫ్స్ కూడా వస్తాయి ఫైనల్ గా లాస్ట్ కి. ఒకవేళ పీడిఎఫ్స్ రాకపోతే లాస్ట్ కి ఫ్యాకల్టీ వాళ్ళు చెప్తారు సో అండ్ సో ఇవి ఇంపార్టెంట్, ఇవే వస్తాయి ఇట్లా అని చెప్పి చెప్తారు. సో మీరేం చేయండి అంటే బేసికల్గా దాని మీదే ఫోకస్ చేయండి. సో పక్కా అవి ఇంపార్టెంట్ చదువుకొని వెళ్తే మీకు 100కి మినిమం 80% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను అనేది క్వశ్చన్స్ 80% వస్తాయని కాదు, మీకు 80% ఆఫ్ స్కోర్ చేస్తారు అని చెప్పి. బేసికలీ నేను నాకు ఎగ్జామ్ రాసిన అండ్ నేను ఓన్లీ ఇంపార్టెంట్ నేర్చుకోపోయినా, బికాస్ టైం ఎక్కువ లేకుండే నాకు. ఓన్లీ ఇంపార్టెంట్ నేర్చుకోపోయినా నాకు అవుట్ ఆఫ్ మొత్తం 60కి 60 అటెండ్ చేసి వచ్చిన. సో నేను ఫస్ట్ ఇయర్ నుంచి రాస్తున్నాను ఇప్పుడు దాకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాంక్స్ నుంచి బయటకి అయితే వెళ్ళలేదు. సో ఎవరని చెప్పొచ్చు అరే అన్ని ప్రిపేర్ అవ్వాలి ఏదో వస్తుందో చెప్పలేమంటే రావచ్చు, బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చి మీతో అడుగుతాడు. సో ఫస్ట్ ఫోకస్ ఏం మీద పెట్టండి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ మీకు వస్తాయి, దాని మీద ఫోకస్ చేయండి. అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ తర్వాత మీకు టైం ఉంటే వేరే క్వశ్చన్ చూసుకోండి. మీకు అంత టైం లేదు, నేను పాస్ అయ్యి ఒక యావరేజ్ మార్క్స్ రావాలి, ఒక 60కి ఒక 40-45 వచ్చినా చాలు అని అనుకుంటే ఇంపార్టెంట్ నేను ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఎట్లా ప్రిపేర్ కావాలని చెప్పి. అండ్ కమింగ్ టు ఇన్విజిలేటింగ్ ఎట్లుంటుంది అండ్ సెమ్లో ఎట్లుంటారు అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మీరు లైట్ తీసుకోకండి. మెయిన్గా ఈ చిట్స్ కాపీ కొట్టే దాని మీద డిపెండ్ కాకండి. మీ ఇంట్లో ఉన్నంత ఈజీ ఉండదు సెమిస్టర్కి వచ్చేసరికి. అండ్ ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు, మీ హాల్ టికెట్, మీ ఐడి కార్డు, అండ్ చెక్కింగ్ అవుతుంది, డేంజర్ అయిపోతుంది. నేను ఈ 1 వీక్ మాకు సెమ్ అయింది. ఆ సెమ్లో ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళు వచ్చారు, చెక్కింగ్ అయినాయి, చాలా మంది దొరికారు. సో అట్లా చెక్ చేసినప్పుడు చాలా మందికి చిట్టీలు కొంతమంది దొరికినాయి, కొంతమంది దొరకలేదు. కానీ దొరికిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటే నాకు ఇజ్జత్ అవుతుంది. ఇజ్జత్తో పాటు అండ్ జస్ట్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళు మీ అదే ఏమంటారు బుక్లెట్ ఇంకా ఐడి కార్డ్ తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ తర్వాత మీరు ఎగ్జామ్ రాయలేరు. అండ్ ఇంకొకటి మీ ఒకవేళ రాసి దాంట్లో పాస్ అయినా కానీ మీకు ఒక మెమో వస్తుంది అండ్ సెమిస్టర్ అయిపోగానే ఆ మెమో మీద మాల్ ప్రాక్టీస్ అని పడుతుంది. అంటే మీరు జస్ట్ కాపీ కొట్టినట్టు మాల్ ప్రాక్టీస్ చేసినట్టు పడుతుంది. సో ఇన్ని గనం ఇట్లా డిసడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ గలీజ్ అయిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, చిట్టీలు ఏం తీసుకోకండి. బట్ ముంగట 10 కాపీ కొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇన్విజిలేటింగ్ లైట్ పడ్డప్పుడు సో అటు ఇటు చూసి చూడటప్పుడు కాపీ కొట్టుకో, నో ప్రాబ్లం. బట్ కమింగ్ టు చిట్టీస్ అనేసరికి ల్యాబ్స్ అంటే ఈజీ ఉంటుంది, మిడ్స్ లో అటు ఇటు మొత్తం నడుస్తుంది. బట్ కమింగ్ టు సెమిస్టర్ వైజ్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అండ్ ప్రాబ్లమాటిక్ ఎక్కువ అవుతుంది సెమిస్టర్కి వచ్చేసరికి. సో అదొకటి ఫోకస్ చేసుకోండి అండ్ చిట్టి వద్దు. ఇంకోటి అసలు దీనిలో సెమిస్టర్ లో ఫెయిల్ అయ్యారు అంటే వేస్ట్. అసలు ఎంత ఈజీ స్కోర్ పాస్ 21 అని చెప్పిన. అండ్ ఈచ్ క్వశ్చన్ వచ్చి 10 మార్క్స్ వస్తుంది. మనకి జస్ట్ త్రీ క్వశ్చన్స్ కరెక్ట్ గా అటెంప్ట్ చేసినాం అనుకో 30 మార్క్స్ ఈజీ స్కోరింగ్ అవుతుంది. ఆ 3 క్వశ్చన్స్ నేర్చుకున్నాం అంటే 3 యూనిట్స్ నేర్చుకున్నట్టు. ఆ 3 యూనిట్స్ నేర్చుకున్నాం నీకు ఆ 3 యూనిట్స్ 1 మార్క్ కూడా ఈజీ అయిపోతాయి. ఎందుకంటే అదే టాపిక్స్ 1 మార్క్ అడుగుతారు. సో 3 యూనిట్స్ to 1 మార్క్ అని అంటే 6 క్వశ్చన్స్, ఆ 6 లో 5 మార్క్స్ వచ్చినా ఇక్కడ 30 మార్క్స్ 35 మార్క్స్ ఈజీగా వస్తాయి అసలు. సో చాలా మంది అసలు ఇంట్రెస్ట్ చూపిక ఎగ్జామ్ ముందు కూడా మీద చదివి అట్లా ఫెయిల్ అవుతారు. కానీ బట్ ప్రాపర్ గా మీరు ఇప్పటి నుంచి సెమ్ వస్తుంది 1 వీక్ ముందు కూర్చున్నా, అసలు 1 వీక్ కాదు, నేను నా పర్సనల్ గా వస్తే లిటరల్ గా చెప్తున్నా మిడ్ 1 మిడ్ 2 ఏం ప్రిపేర్ కావాలి. రేపు సెమిస్టర్ అనగా ఈ రోజు కూర్చుంటే సీరియస్ 60 అటెంప్ట్ చేసి వచ్చిన. బట్ 60 మార్క్స్ రాకపోవచ్చు, బట్ అటెంప్ట్ చేసింది వచ్చి 60. లైక్ నాకు 50 దగ్గర రావచ్చు, 45, 46 ఎట్లయినా మార్క్స్ రావచ్చు. బట్ నేను 60కి అటెంప్ట్ చేసిన. సో అది చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ బట్టే మీకు ఉన్నది చెప్తున్నా. సో అట్లనే ప్రిపేర్ కండి. సో అది మ్యాటర్. బట్ నా సైడ్ నుంచి ఒక టిప్ ఇస్తా. ఏంది అని అంటే ఎక్కువ క్వశ్చన్స్ చదువుకుంటా టైం వేస్ట్ అయితే చేయకండి. లైక్ చాప్టర్ కి 10-15 చదివినంటే మీరు 5 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. అట్లా చాప్టర్ కి 10-15 స్టార్ట్ చేసుకుంటూ కూర్చుంటే 5 యూనిట్స్ కవర్ చేయలేరు. సో నాట్ అన్ ఈజీ థింగ్. సో అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయాలంటే మీ మైండ్ లో ఉండవు. ఎందుకంటే మీరు 5 యూనిట్స్ అలా గుర్తు పెట్టుకొని రాయాలంటే ఏం దిమాగ్ పనిచేయదు ఒకసారికి. సో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఫోకస్ చేసి ఉండండి. బట్ మెయిన్ థింగ్ మీరు చదివేది ఏమున్నా కానీ నోట్స్ చేసుకోండి. లైక్ పీడిఎఫ్ ఉంది చదువుతా అంటే అది ఏం బుర్రకెక్కదు. లైక్ ఒక నోట్స్ తీసుకొని అండ్ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి రాసుకోండి, అవి చదువుకుంటూ ఉండండి. సో దట్ మంచిగా అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ వీడియో అయితే మొత్తం ఒక గ్లాన్స్ అయితే ఇచ్చేద్దాం అసలు ఏమేమి చెప్పుకున్నాం ఏంది అని చెప్పి. సో ఫస్ట్ పార్ట్ లో ఇంట్రడక్షన్ చెప్పిన, లైక్ ఎగ్జామ్ ఎట్లుంటది అండ్ సెమిస్టర్ అంటే ఏంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది ఏంది అని చెప్పి ఇంట్రడక్షన్ అయితే చేసిన. కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా డిస్కస్ చేసిన పార్ట్ టూ లో కూడా డిస్కస్ చేసేసిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎవరికి ఎట్లుంటుంది అని చెప్పి. జేఎన్ఐటీ ఒకటి ఉంటుంది అండ్ యూనివర్సిటీ కొంచెం అడిగే విధానం వేరు ఉంటుంది, బట్ ఓవరాల్ సేమ్ ఉంటుంది.
సో యూనిట్ వైజ్ క్వశ్చన్స్ కూడా ఎట్లా డివైడ్ అవుతుందో చెప్పేసిన పార్ట్ 2లో. కమింగ్ టు పార్ట్ 3, మీరు ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇన్విజిలేటింగ్ ఎట్లుంటారు, అండ్ కమింగ్ టు స్ట్రిక్ట్ ఉంటారా లేదా అని చెప్పిన, అఫ్కోర్స్ స్ట్రిక్టే ఉంటారు. మీరు ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచి సెమ్లో లైట్ అయితే తీసుకోకండి. అండ్ ఇంకేం అడిగారు, మ్యాక్సిమం అవే అడిగారు, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇన్విజిలేటింగ్ ఎట్లుంటుంది. ఇంకోటి లైక్ క్వశ్చన్ బ్యాంక్స్ నుంచి వస్తాయా, పక్క క్వశ్చన్ బ్యాంక్ నుంచి చదువుకోవాలా, మెయిన్ టాపిక్స్ చదువుకోవాలి, అవే వస్తాయా, రాకపోతే ఏంటి అని అడిగారు. కళ్ళు మూసుకొని చెప్తున్నా, క్వశ్చన్ బ్యాంక్ చదవండి, క్వశ్చన్ బ్యాంక్స్లో నుంచి వస్తాయి, పక్క దిగుతాయి. బట్ దిగలే అంటే మీ కిస్మత్ బాలే ఆ రోజు, ఎందుకంటే మనం కాదు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేది. సో చెప్తున్నా, ఇప్పుడు దాకా స్టార్టింగ్ నుంచి ఎగ్జామ్స్ రాసిన, అటెంప్ట్ చేసిన, ఇవన్నీ రాసినప్పటికి వెళ్ళైతే ఇంపార్టెంట్లకి వెళ్ళి దిగినాయి. బేసికల్గా నాకు తెలిసినంత వరకు సీనియర్స్ కూడా ఏం చెప్పారంటే, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీకు క్వశ్చన్ బ్యాంక్స్ నుంచి దిగుతాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, థర్డ్ ఫోర్త్ ఇయర్ నుంచి అట్లా ఉండదు అని చెప్పారు. సో అదే ఇన్ఫర్మేషన్ మీకు కూడా చెప్తున్నా. సో ఇది వీడియో గురించి, సెమ్ గురించి అయితే చెప్పేసిన. ఇంకేమైనా మీకు వీడియోలో చెప్పలేదు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండ్ నేను చెప్పలేకపోయినా అని అనిపిస్తే కింద చిన్న కమెంట్ చేయండి. సో దట్ నాకు అర్థమవుతుంది ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయి మిగిలిన్నాయని చెప్పి చిన్న వీడియో రీల్ అయితే చేసేస్తాం ఫాస్ట్గా. సో కింద కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో వీడియో ఇక్కడ దాకా చూస్తే ఒక సబ్స్క్రైబ్, లైక్ పక్కా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే పక్కా ఈ వీడియో రిలేట్ అనిపిస్తే షేర్ అయితే చేయండి. సో దట్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో మీట్ నెక్స్ట్ బ్లాగ్ కింద కమెంట్ చేయండి, మర్చిపోకండి.